Hi friends, welcome to Tackle Knowledge channel. APSCRTలో Chapter 5 Materials and Things Part 1 చూద్దాం. Mary was sitting in her room and studying. Suddenly she heard a loud sound from the kitchen. సో మేరీ అనే అమ్మాయి తన రూమ్లో కూర్చొని చదువుకుంటా ఉంది. సడన్గా కిచెన్లో నుంచి సౌండ్ వినపడింది. మేరీ వెంట్ టు ద కిచెన్ అండ్ సా ఏ క్యాట్ రన్నింగ్ అవే. సో తన కిచెన్ వెళ్ళి చూడంగా క్యాట్ అనేది బయటికి వరిస్తూ ఉంది. కెన్ యూ గెస్ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్? రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే మీరు గెస్ చేయగలరా ఏం జరిగింది అని, అది నోట్బుక్లో రాయమంటున్నారు. మేరీ సా దట్ మెనీ ఆబ్జెక్ట్స్ హ్యాడ్ ఫాలన్ ఆన్ ది ఫ్లోర్. సో చాలా కిచెన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయన్నమాట. సమ్ ఆఫ్ దెమ్ వేర్ బ్రోకన్ అండ్ సమ్ వేర్ నాట్. సో కొన్ని పగిలిపోయి ఉన్నాయి, కొన్ని పగలలేదు. కెన్ యూ గెస్ విచ్ ఆబ్జెక్ట్ మైట్ హ్యావ్ బ్రోకన్ అండ్ విచ్ మైట్ నాట్ హ్యావ్ బ్రోకన్? సో మీరు ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏ ఆబ్జెక్ట్స్ పగిలిపోయినాయి, ఏ ఆబ్జెక్ట్స్ పగలలేదు అనేది మీరు గెస్ చేయగలుగుతారా అని అడుగుతున్నారు. ఫిల్ ఇన్ టేబుల్ 1. సో అది టేబుల్ 1లో ఫిల్ చేయాలి. టేబుల్ 1 ఆబ్జెక్ట్స్ దట్ వుడ్ హ్యావ్ బ్రోకన్. సో ఏవేవి పగులుతాయి? కప్స్, సాసర్స్ అట్లాంటివి పగులుతాయి అన్నమాట. ఆబ్జెక్ట్స్ దట్ వుడ్ నాట్ హ్యావ్ బ్రోకన్, ఏవైతే పగలవో అవి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసెస్ ఎక్సెట్రా. క్యాన్ యూ డిసైడ్ వై సమ్ ఆబ్జెక్ట్స్ బ్రోకెన్ సమ్ డిడ్ నాట్? సో ఇక్కడ క్వశ్చన్ ఇంకోటి ఏమడిగారంటే ఎందుకు కొన్ని ఆబ్జెక్ట్స్ పగిలిపోతాయి, కొన్ని పగలవు ఎందుకు అని అడుగుతున్నారు. ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ యూజ్ సెవరల్ ఆబ్జెక్ట్స్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. సో మన డే టు డే లైఫ్లో మనం కొన్ని సెవరల్ ఆబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తూ ఉంటాం. దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. సో ఆబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్ మెటీరియల్స్తో తయారై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఆఫ్ యువర్ పెన్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ whereas its clip is made of iron. సో పెన్ యొక్క బాడీని చూస్తే అది ప్లాస్టిక్తో తయారై ఉంటుంది, దాని యొక్క క్లిప్ని చూస్తే అది ఐరన్తో చేసి ఉంటారు. ది కలర్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ది కలర్ ఆఫ్ లైట్ ఇట్ ట్రాన్స్మిట్స్. సో ఈ బ్లూ కలర్ పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. కలర్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ది కలర్ ఆఫ్ లైట్ ఇట్ ట్రాన్స్మిట్స్. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ నుంచి కలర్ ఆఫ్ లైట్ అనేది పాస్ అవుతుందో ట్రాన్స్మిట్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఫైండింగ్ Activity 1. Finding the materials used to make different objects. A list of things in a house are given in table 2. So table 2లో మనకి list of things ఇచ్చున్నారు. Name the materials from which each object may possible be made of. సో ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అనేది మనము రాయాలి. If you don't know which materials the object is made of, discuss with your friends and find out. సో మనకి ఆ మెటీరియల్ గురించి తెలియకపోతే మన ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ డిస్కస్ చేసి అడిగి తెలుసుకొని రాయాలి. విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఓన్లీ వన్ మెటీరియల్. సో ఏ ఆబ్జెక్ట్ ఒక మెటీరియల్తోనే తయారై ఉంటుంది. విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ మోర్ దెన్ వన్ మెటీరియల్. ఏ ఆబ్జెక్టు ఒకదానికంటే ఎక్కువ మెటీరియల్ యూజ్ చేసి తయారు చేస్తున్నారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ చైర్స్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేశారు చైర్ తయారు చేయడానికి అనేది క్వశ్చన్. ఇక్కడ చైర్ డిఫరెంట్ టైప్స్, ఇది వుడ్తో చేసిన చైర్, ప్లాస్టిక్ చేసిన చైర్, ఇది వచ్చేసి ఐరన్తో చేసిన చైర్. యాక్టివిటీ 2. ఫైండింగ్ ద ఆబ్జెక్ట్స్ మేడ్ ఫ్రమ్ డిఫరెంట్ మెటీరియల్స్. నేమ్ యాజ్ మెనీ థింగ్స్ ఆబ్జెక్ట్స్ యాజ్ యూ క్యాన్ మేడ్ యూజింగ్ ద మెటీరియల్స్ గివెన్ ఇన్ ద టేబుల్. సో ఇక్కడ మెటీరియల్స్, థింగ్స్, ఆబ్జెక్ట్స్ అనేటివి మనము రాయాలి. సో ఫస్ట్ తీసుకున్నట్టయితే మెటీరియల్ మెటల్తో ఏమేమి తయారు చేస్తారు? ఆబ్జెక్ట్స్, థింగ్స్, యూటెన్సిల్స్ ఎక్సెట్రా. ప్లాస్టిక్స్ బ్యాగ్స్, గ్లాస్ వచ్చేసి మిర్రర్, వుడ్ వచ్చేసి టేబుల్, చైర్ ఎక్సెట్రా. కాటన్ వచ్చేసి క్లాత్, లెదర్ వచ్చేసి షూస్, బ్యాగ్స్, బెల్ట్స్ ఇవన్నీ తయారు చేస్తారు. సెరామిక్స్ వచ్చేసి కప్స్, సాసర్స్, కప్పు, సాసర్ ఎక్సెట్రా ఇవన్నీ తయారు చేస్తారు. రాక్తో వచ్చేసి ఐడాల్స్, బొమ్మలు తయారు చేస్తారు అన్నమాట. లిస్ట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. There are many objects in our surroundings such as chairs, tables, cycles, bullock carts, utensils, clothes, tires, water, stones, etc. సో చాలా ఆబ్జెక్ట్స్ అనేటివి మన సరౌండింగ్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏవేవి? చైర్స్, టేబుల్స్, సైకిల్స్, బుల్లక్ కార్ట్స్, యూటెన్సిల్స్, క్లోత్స్, టైర్స్, వాటర్, స్టోన్స్. వి సీ దట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేసి ఉంటారు. సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ మోర్ దాన్ వన్ మెటీరియల్. సో కొన్ని ఆబ్జెక్ట్స్ అనేటివి ఒక మెటీరియల్ కంటే ఎక్కువ మెటీరియల్ యూజ్ చేసి తయారు చేస్తారు. థింక్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ మోర్ దాన్ వన్ మెటీరియల్. సో మనము ఒక
కొన్ని ఆబ్జెక్ట్స్ అనేటివి ఒక మెటీరియల్తో కాకుండా ఇంకొన్ని మెటీరియల్స్ కూడా యాడ్ చేసి తయారు చేసే ఆబ్జెక్ట్ని ఇక్కడ థింక్ చేసి రాయమంటున్నారు. వెన్ వైట్ లైట్ షైన్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ మే బి రిఫ్లెక్టెడ్, అబ్జార్బ్ ఆర్ ట్రాన్స్మిటెడ్. సో ఎప్పుడైతే వైట్ లైట్ ఆబ్జెక్ట్ మీద రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీద పడిన లైట్ అనేది రిఫ్లెక్ట్, అబ్జర్వ్, ట్రాన్స్మిట్ అవుతుంది. వెన్ వి సీ దట్ ద సేమ్ మెటీరియల్ క్యాన్ బి యూస్ టు మేక్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఫిగర్ 3. సో ఫిగర్ 3లో చూపించినట్టయితే సేమ్ మెటీరియల్స్ యూస్ చేసి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేటివి తయారు చేస్తున్నారు. సో వుడ్తో మనకి తలుపు, టేబుల్, చైర్ ఇవన్నీ తయారు చేస్తారు. ఈచ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ యూస్డ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క స్పెషల్ పర్పస్ అనే దానికి యూస్ చేస్తూ ఉంటారు. So we need to know the properties of materials as well as the properties of the object to decide which material should be used for making an object. Materials ఒక ప్రాపర్టీస్ అనేది తెలుసుకొని మనము ఆబ్జెక్ట్ అది దేనికి పనికి వస్తుందో చూసుకొని ఆబ్జెక్ట్ అనేది తయారు చేస్తాం. సమ్ మెటీరియల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ సమ్ ఆర్ హార్డ్. సో కొన్ని సాఫ్ట్ ఉంటాయి మెటీరియల్స్, కొన్ని హార్డ్గా ఉంటాయి. సిమిలర్లీ సమ్ ఆర్ షైనీ వెరాజ్ సమ్ ఆర్ నాన్ షైనీ. సో కొన్ని షైనీ మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని నాన్ షైనీ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. Depending on these properties, materials are used for different objects. సో ఈ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి తయారవుతుంటాయి. We do not actually see colors. What we see as color is the effect of light shining on an object. సో మనం యాక్చువల్గా కలర్స్ అనేటివి చూడలేము, కానీ కలర్ అనేది ఎఫెక్ట్ ఆఫ్ లైట్ వల్ల తెలుస్తుంది అనమాట. డిస్కస్ ది ఫాలోయింగ్. హౌ క్యాన్ వి క్లాసిఫై మెటీరియల్స్? మనం మెటీరియల్స్ని ఎలా క్లాసిఫై చేస్తాం? హౌ డు వీ డిసైడ్ విచ్ మెటీరియల్ షుడ్ బి యూస్డ్ ఫర్ మేకింగ్ అన్ ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్ తయారు చేయడానికి ఏ మెటీరియల్ యూజ్ అవుతుంది? వీ యూస్ డిఫరెంట్ మెటీరియల్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీస్. సో డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ క్యాన్ యూ యూజ్ టు మేక్ ఏ విండో వెన్ యూ డోంట్ వాంట్ సమ్వన్ టు సీ త్రూ ఇట్? సో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసి ఈ విండో అనేది తయారు చేస్తారు అనేది అడుగుతున్నారు. వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ క్యాన్ యూ యూస్ టు మేక్ ఏ విండో వెన్ యూ వాంట్ టు సీ త్రూ ఇట్? సో మనం ఒక విండో నుంచి చూడాలంటే అది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్తో తయారు చేసి ఉంటారు? కెన్ యూ మేక్ ఏ క్రికెట్ బాల్ విత్ మడ్ ఆర్ గ్లాస్? సో క్రికెట్ బాల్ అనేది మడ్తో కానీ గ్లాస్తో కానీ తయారు చేయగలుగుతాము. క్యాన్ యూ మేక్ ఏ చైర్ విత్ గ్లాస్ ఆర్ మడ్? ఇఫ్ నాట్, వై? సో చైర్ అనేది గ్లాస్తో మట్టితో తయారు చేయగలుగుతాము, అది చేయలేకపోతే ఎందుకు అని అడుగుతాం. Let us examine the properties of materials and their usage. సో దాని యొక్క మెటీరియల్స్ ఒక ప్రాపర్టీస్ అండ్ వాటి యొక్క యూసేజ్ అనేది చూద్దాం. We begin with properties that we easily recognize and understand. సో మనం ప్రాపర్టీస్తో తెలుసుకుంటాం అన్నమాట. పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఏమి తయారవుతుంది అనేది ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ. Why do shopkeepers usually store eatables like sweets and biscuits in glass jars? సో మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు షాప్ కీపర్స్ వాళ్ళు మనం తినే వస్తువులు గ్లాస్ జార్స్లో పెట్టుంటారు. స్వీట్స్, బిస్కెట్స్, అది ఎందుకు అని అడుగుతున్నాం. ద షాప్ కీపర్స్ వాంట్ హిస్ కస్టమర్స్ టు బీ ఏబుల్ టు సీ దీస్ ఐటమ్స్. సో మనం కస్టమర్స్ ఎప్పుడైతే ఆ గ్లాస్ జార్లు కనపడుతూ ఉంటాయి కదా కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉంటాయి అనేసి, అవి కనిపిస్తూ ఉంటాయని గ్లాస్ జార్లో పెడతారు. వి ఆల్ నో దట్ వీ కెన్ ఈజీలీ సీ త్రూ గ్లాసెస్. సో గ్లాస్ నుంచి ఈజీగా మనం చూడగలుగుతాం. సచ్ మెటీరియల్స్ ఆర్ సెట్ టు బి ట్రాన్స్పరెంట్. సో ఆ మెటీరియల్స్ని మనం ట్రాన్స్పరెంట్ అని అంటున్నాం. కెన్ యూ సీ త్రూ ప్లాస్టిక్? కెన్ యూ సీ త్రూ వుడ్? సో ఇది గ్లాస్ కాబట్టి ట్రాన్స్పరెంట్. అదే ప్లాస్టిక్లో, వుడ్లో కానీ ఈ స్వీటు, బిస్కెట్స్ పెడితే మనకు కనిపిస్తాయా? కనపడవు కదా. We can't see through some materials like wood, steel, cardboard. Such materials are said to be opaque. సో ఏవైతే కనపడకుండా మెటీరియల్స్ అనేటివి కనపడవో, వుడ్, స్టీల్, కార్డ్బోర్డ్, వాటిని ఆ మెటీరియల్ని ఒపేక్ అని అంటున్నాం. యాక్టివిటీ 3. ఐడెంటిఫై ట్రాన్స్పరెంట్ అండ్ ఒపేక్ ఆబ్జెక్ట్స్. సో ఈ యాక్టివిటీ ద్వారా ట్రాన్స్పరెంట్, ఒపేక్ ఆబ్జెక్ట్స్ అనేటివి తెలుస్తాయి. ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ అండ్ ఫైండ్ విచ్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ విచ్ ఆర్ ఒపేక్. రైట్ దెమ్ ఇన్ టేబుల్ 4. ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఏది ట్రాన్స్పరెంట్, ఏది ఆబ్క్యూ అనేది రాయమంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ట్రాన్స్పరెంట్ ఆర్ ఆబ్క్యూ. గ్లాస్ జార్, సో అది ట్రాన్స్పరెంట్. స్టీల్ గ్లాస్, ఓపెక్. అట్లా మీరు ఇంకా ఈ టేబుల్ని ఎక్స్పాండ్ చేసి రాయాలి. యాక్చువల్లీ ఆబ్జెక్ట్ సింక్
or float because their density is more or less than the density of whatever medium they are floating in. సో ఆబ్జెక్ట్స్ అనేటివి సింక్ అయ్యేది ఫ్లోట్ అయ్యేది వాటి యొక్క డెన్సిటీ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉంటే అది మునిగిపోతుంది, డెన్సిటీ తక్కువ ఉంటే అది ఫ్లోట్ అవుతుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.